హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ టుడేస్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో పార్ట్ 3 డిస్కస్ చేసుకుందామండి. లాస్ట్ క్లాస్లో మీకు సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్ యొక్క ఫార్ములాస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫార్ములాస్ని మనం యాక్చువల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది ఈ క్లాస్లో మీకు చెప్పుకుందామండి. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఎలా యూజ్ చేస్తాం మీకోసం ఇక్కడ ఒక ట్రయాంగిల్ డ్రా చేసి చూడండి ఒకసారి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది నేను ఇక్కడ డ్రా చేశాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను. ఇక్కడ ఆల్రెడీ దానికి కొన్ని వాల్యూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి ఇక్కడ మీకు అక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాను. మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది పైథాగరస్ థియరం యూజ్ చేసి ఏం చేయాలంటే ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదండి. అంటే దీన్ని చేసినట్లయితే ఎంత వస్తుంది? 9 + 16 అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి వాల్యూ ఇచ్చాను. మీకు వాల్యూస్ ఎందుకు ఇచ్చానంటే సింపుల్గా అర్థం అవడం కోసం. ఓకే, ఇప్పుడు మనం థీటా అనేది నేను ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర పెట్టుకున్నాను. ఫస్ట్ సైన్ థీటా. సైన్ థీటా దానికి ఫార్ములా ఎలా చెప్పుకున్నాను నేను మీకు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై ఎడ్జ్ హైపోటెన్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి థీటా ఎక్కడ ఉంది అంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, అవి రెండు రాసేసుకోండి. ఇక్కడ థీటా ఉందంటే ఇది మనకి ఆపోజిట్ సైడ్. ఆటోమేటిక్ ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ ఉంది, ఇది ఫిక్స్, ఇది మనకి చేంజ్ అవ్వదు, మనకి హైపోటెన్యూస్. ఇక్కడ దీనికి అటాచ్డ్ గా ఉన్నది ఏమవుతుంది మనకి అడ్జసెంట్. ఓకే, ఇప్పుడు మనకి మూడు కూడా మనం మెన్షన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫార్ములా అనేది ఎలా వేయాలనేది ఈజీ. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంత ఎంతండి బీసీ బై హైపోటెన్యూస్ ఎంతండి ఏసీ. దాని యొక్క వాల్యూస్ ఏంటి 4/5. నెక్స్ట్ కాస్ ఫార్ములా ఏం చెప్పుకున్నామండి మనం, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటండి ఏబి, ఆ హైపోటెన్యూస్ ఏంటండి ఏసీ. అంటే ఏంటి ఎడ్జసెంట్ సైడ్ ఎంత మనకి ఇక్కడ 3, హైపోటెన్యూస్ ఈజ్ 5. నెక్స్ట్ ట్యాన్ కి ఎలా చెప్పుకున్నాం ఫార్ములాస్ మనం, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థీటా రాస్తున్నాను, ఏ కూడా రైట్ చేసుకోవచ్చు. ట్యాన్ థీటా అంటే ఏంటి మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ బై ఏబి. బీసీ ఎంత 4, ఏబి ఎంత అండి 3. ఈ విధంగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కానీ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా యొక్క వాల్యూస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేయడానికి ఉండే ప్రొసీజర్ ఏంటి అండి ఇది అనమాట. ఈ విధంగా మనం వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటి అండి ఫార్ములాస్ గుర్తుండాలి. ఫార్ములాస్ కానీ యాడ్ చేసుకోలేదు అనుకోండి ఇన్ కేసు, అవి మనకి ఒక సమ్ కూడా ముందుకు పోదు. ఎందుకంటే రిమైనింగ్ చాప్టర్స్ తో మీరు ట్రిగ్నోమెట్రీ కానీ కంపేర్ చేసినట్లయితే రిమైనింగ్ చాప్టర్స్ లో అట్లీస్ట్ ప్రాబ్లమ్ లో మినిమం మనకి గివెన్ రైట్ చేయడానికి కూడా ఉంటుంది చాయిస్ అనేది. బట్ ట్రిగ్నోమెట్రీలో మీకు ఆ సోర్స్ ఉండదు. ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ లో ఫార్ములా వస్తే స్టెప్ ముందుకెళ్తుంది, ఫార్ములా రాలేదా మీ స్టెప్ అక్కడే ఆగిపోతుంది. అది అంతకన్నా ముందుకి నెట్టడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కి కూడా ఒక్కొక్క ఫార్ములా చేంజ్ అవుతూ వచ్చే చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. ఫార్ములాస్ వస్తే ఎంత ఈజీగా ఉంటుందో ఈ చాప్టర్, ఫార్ములాస్ తెలియకపోతే దీని అంత కష్టమో నష్టమో మీరు మీ లాంగ్వేజ్ లో ఎలా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. బట్ అలాంటి చాప్టర్ అనమాట ఇది. ఫార్ములాస్ వస్తే దీనికి మించిన ఈజీ చాప్టర్ ఇంకొకటి లేదండి, అంత ఈజీ. ఓకే, వెరీ 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 ఈజీ చాప్టర్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఫార్ములాస్ కూడా పెద్దగా మీరు గుర్తు చేసుకునే అంత 10th లో ఏమీ లేవు. జస్ట్ ఈ సైన్ కాస్ట్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ వాల్యూస్ చార్ట్ అనేది మీకు సింపుల్ ట్రిక్ లో చెప్తాను, అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకా ఫర్దర్ గా వచ్చేవి ఏంటంటే సమ్ 2-3 ఫార్ములాస్ వస్తాయి అంతే, బస్ దట్స్ ఇట్. ఈ 10th వరకు కూడా అవి మనకి పోజాతాయి. నెక్స్ట్ ఫర్దర్ +1 +2 అంటే అది ఎలాగో మనకి క్లాస్ అప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి ఫార్ములాస్ ఎలాగో మనకి పెరుగుతూ ఉంటాయి, అది నెక్స్ట్ లెవెల్ అండి. బట్ ఇప్పటికి మీరు భయపడాల్సింది అయితే ఏం లేదు, ఈ ఫార్ములాస్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీకు ఇంకొకసారి బోరింగ్ అనుకోకుండా వింటే ఒక్కసారి చెప్తున్నా, మిగతా రిమైనింగ్ చాప్టర్స్ తో కానీ ఈ చాప్టర్ని కంపేర్ చేసినట్లయితే రిమైనింగ్ చాప్టర్స్ లో క్వశ్చన్స్ మనకి రాకపోయిన ప్రాబ్లమ్స్ కి యొక్క ఆన్సర్స్ అట్లీస్ట్ మనం గివెన్ అయినా రైట్ చేసుకోవచ్చు.
బట్ ఈ చాప్టర్లో ఆ పాసిబుల్ ఉండదు. సో ప్రాబ్లంలో ఫార్ములా తెలిస్తే ప్రాబ్లంకి నెంబర్ వేసి మనం ముందుకు వెళ్ళగలం. ప్రాబ్లంలో ఫార్ములా తెలియకపోతే ప్రాబ్లం రైట్ చేసి అలా కూర్చోవాలంతే. సో అందుకొరకు అని చెప్పి నేనేం చెప్తానంటే కూర్చోవద్దు, ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసిందే ఉంది, ఇంకా డైరెక్ట్ ఇక్కడ మనకి రాయాల్సింది దీనికి ఆపోజిట్, దీనికి మల్టిపుల్ ఇన్వర్స్, దీనికి మల్టిపుల్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు సైన్కి కొసికెంట్ ఏంటి? కొసికెంట్ థీటా అంటే సైన్కి మల్టిపుల్ ఇన్వర్స్, అంటే ఏసీ బై బీసీ అంటే 5/4. నెక్స్ట్ సీకెంట్ కూడా చూడండి, దీనికి రెసిప్రోకల్ ఏసీ బై ఏబి అంటే 5/3. కాట్ దీనికి రెసిప్రోకల్ అంటే ఏముంటుందండి, ఉల్టా అవుతుంది, ఏబి బై బీసీ అంటే 3/4. చూసారు అంత ఈజీ ఫార్ములాస్ వస్తాయి. ఇందులో మీకు సీకెంట్ కొసీకెంట్ దేనికి మల్టిపుల్ ఇన్వర్స్ గా యూజ్ చేయాలని చాలా మందికి డౌట్ వస్తుంది. అది ఏమీ లేదని మీకు ఒక సింపుల్ ట్రిక్ ఐడెంటిఫికేషన్ చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ ఎస్ వచ్చింది కదా, దీని మల్టిపుల్ ఇన్వర్స్ లో ఫస్ట్ లెటర్ ఎస్ రాకూడదు, అంతే సింపుల్. ట్యాన్ కి కాటు ఇది ఫిక్స్. బట్ ఈ సీకెంట్ కొసీకెంట్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి చూడండి ఫస్ట్ ఎస్ సి ఈ రెండు ఉన్నాయి కదా, అంటే దీని మల్టిపుల్ ఇన్వర్స్ లో ఫస్ట్ వర్డ్ యొక్క లెటర్ లో ఎస్ రాకూడదు. దీన్ని మల్టిపుల్ ఇన్వర్స్ యొక్క వర్డ్ లో ఫస్ట్ లెటర్ కి సి రాకూడదు. ఇలా మీరు మల్టిపుల్ గా మీరు ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ అంటే మీ లాంగ్వేజ్ లో బండ గుర్తులు ఇవి పెట్టుకున్నట్లయితే మీకు ఇవి గుర్తుంటాయి. లేదంటే అక్కడ సైన్ కి ఆపోజిట్ తీసుకెళ్లి సీకెంట్ రైట్ చేశారనుకోండి, మొత్తం ప్రాబ్లం అంతా కూడా మనకి గలీజ్ అవుతుంది. ఓకేనా? సో ప్రాబ్లం మనం గలీజ్ చేసుకునే కన్నా నీట్ గా రైట్ చేసుకుని నీట్ గా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి మార్క్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో పేపర్లో మనకు ప్రాబ్లం అటెంప్ట్ చేయడం ఎంత మెయినో, దాంట్లో మనం ప్రాపర్గా అటెంప్ట్ చేయడం కూడా అంతే మెయిన్ అండి. ఎందుకంటే ప్రాబ్లంలో మనం మెన్షన్ చేసే స్టెప్స్ బట్టి, మనం రైట్ చేసిన వే ఆఫ్ ప్రొసీజర్ బట్టి మనకి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని మీరు ఫాలో చేస్తూ చేస్తారనుకుంటున్నాను. సో ఇక్కడికి రేషియోస్ అనేది జరిగింది కదా, నెక్స్ట్ వీడియోలో మీకు సో వాల్యూస్ చార్ట్ అనేది చెప్తానండి. సైన్ కాస్ ట్యాన్ థీటా యొక్క వాల్యూస్ చార్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా వాల్యూస్ చార్ట్ని ఫైండ్ అవుట్ చేయడం చేసుకుందాం. సో ఆ వాల్యూస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, మీరైతే ఫైండ్ అవుట్ చేయవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూస్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ఆ వాల్యూస్ అనేది ఎలా వస్తాయి, సో ఏ విధంగా నా వాల్యూస్ తీసుకొని రైట్ చేశారు అనేదాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్